సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళే తక్కువ, అటో ఇటో మాట్లాడాలి అనుకుంటే వెనకకి లాగే వాళ్ళు ఇంకా ఎక్కువ. అవన్నీ దాటుకొని మాట్లాడుతుంటే వచ్చేటటువంటి కామెంట్స్ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా టెర్రరిస్టులు, ఏ ఉన్మాదులరా మీరు అని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ కాషాయపు ఉగ్రవాది మీరు ఎలా స్వీకరిస్తారు? అంటే బాగుందండి వర్డ్, బట్ మంది ఏమిటంటే మంది సనాతన ధర్మ ఈజ్ ఆల్వేస్ యూనివర్సల్ రిలీజన్ అండి. ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే మనం ఏది మాట్లాడే ఏ హిందువు మాట్లాడినా సరే ఇట్ అప్లైస్ టు ది ఎంటైర్ వరల్డ్ అండి. ఎందుకంటే మనం కోరేది ఏమిటంటే వస్తాకి కుటుంబం అనేది చెబుతాము, ఓకే, సుఖినోభవంత అంటాము, అందరూ బాగుండాలని చెబుతాము. ఏ రిలీజన్ కూడా ఎప్పుడూ కూడా అందరూ శాంతిగా ఉండాలనే రిలీజన్ ఇంతవరకు లేదండి, ఎక్సెప్ట్ మన సనాతన ధర్మ. దేని గురించి మాట్లాడిన సనాతన ధర్మ ఇట్ అప్లైస్ టు ది ఎంటైర్ యూనివర్స్. అంటే మనది యూనివర్సల్ రిలీజన్ అండి. ఇట్ ఈజ్ నాట్ ఒక భారతదేశానికి సంబంధించింది కాదు. ఒకప్పుడు అఖండ భారత్ అని విన్నాం కదా. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి, రష్యా దగ్గర నుంచి, ఆల్మోస్ట్ ఆల్ అప్ టు చైనా అండ్ దెన్ శ్రీలంక, ఆల్ ఆఫ్ దెమ్ అట్ వన్ టైమ్ ఆర్ ది అదర్ ఇవన్నీ కూడా అఖండ భారత్లో ఉన్నాయి కదండి. అంటే అంత స్ప్రెడ్ అయిపోయిందనమాట. ఆ రోజుల్లో జస్ట్ పీపుల్ ఆర్ యూస్ టు థింక్ అంటే కొంచెం ఇంటెలిజెన్స్ ఉంది జనాలకి. ఆల్వేస్ లుక్డ్ ఎట్ ఇది ఆత్మ పరమాత్మ కాన్సెప్ట్ చాలా ఇన్గ్రెయిన్ అయిపోయిందనమాట. ఇప్పుడేదో మైక్రో మ్యాక్రో అంటాం అనుకోండి, బట్ బేసికలీ మన ఆత్మ. ఆ రోజుల్లో మహర్షులు అసలు ఎంత ఎస్టానిషింగ్గా ఉంటుందంటే మన సనాతన ధర్మ హిస్టరీకి పోయి ఎలా జరిగింది ఏమిటి అనేది మనం కనుక చూస్తే ఎక్కడో అడవుల్లో ఎడారుల్లోనే ఎక్కడో కూర్చుని కళ్ళు మూసుకుని దే కంపోజ్డ్ ఆల్ దీస్ వేదాస్, ఉపనిషత్స్. ఏమండి అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ కంపోజింగ్, ఎంత సైన్స్ ఉంది ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ బుక్స్. ఇట్ ఈజ్ ఎస్టానిషింగ్ అనమాట. ఏమండి ఎవరు అక్కడ కూర్చుంటాడు కళ్ళు మూసుకుని, మొత్తం గ్లోబ్నంతా ఇప్పుడు ఏ నక్షత్రాలు, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఏమిటి అనేది చెప్తాడు. తర్వాత ఎన్ని ప్లానెట్స్ అని చెబుతాడు. అంటే ఆ మిస్టరీ అసలు మనకు అర్థం కాదనమాట. ఈవెన్ విత్ ఆల్ ది సైన్స్ దట్ వీ హ్యావ్ టుడే, నోబడీ కెన్ టచ్ వాట్ దోస్ పీపుల్ హ్యావ్ డన్. ఆ రోజుల్లో ఆయన చెప్పింది ఇంతవరకు ఎవరు కూడా కాంట్రడిక్ట్ చేయలేదండి. మన భాగవత పురాణంలో ఒక స్టేట్మెంటు, ఈ ఎర్త్, ఈ భూమి 8.64 బిలియన్ ఇయర్స్లో నుంచి ఉంది అని చెప్పాడు. ఓకే, ఎట్లా ఇప్పుడు ఎవరో వచ్చి లేదు సార్ ఇది ఓన్లీ 2000 అనవచ్చు, ఎవరో వచ్చి లేదండి ఓన్లీ 200 ఇయర్స్ మా రిలీజన్ చెప్పింది ఇది కాబట్టి ఇంతే అని అనవచ్చు. కార్ల్ సేగన్, CARL, కార్ల్ సేగన్ అని యుఎస్లో ఉండేవాడు. హీ వాజ్ ఈవెన్ దో హీ వాజ్ ఎన్ ఎథియిస్ట్, హీ హ్యాస్ డన్ సో మచ్ రీసెర్చ్ ఆన్ హిందూయిజం, ఎస్పెషల్లీ శివుడి మీద ఎంత చేశాడంటే అట్లీస్ట్ ఆయన 8-9 టైమ్స్ వచ్చి ఉంటాడు ఈ దేశం. ఆఫ్ కోర్స్ హీ ప్యాస్డ్ అవే. సో హీ డిసైడెడ్ ఏంటి 8.64 బిలియన్ అంటున్నారు, ఎంత దీనికి నిజం అని. ఆయన జియాలజిస్ట్ అనమాట. ఆయన ఇంక అనదర్ 3-4 పీపుల్ కలిసి ఒక 3-4 ఇయర్స్ రీసెర్చ్ చేసి దే సెడ్ there is not even a single day of difference between what Bhagavad Purana is saying and what the modern scientists are saying. అంటే ఎప్పుడో అన్నోన్ టైంలో మన ఋషి చెప్పారు అది 8.64 బిలియన్ అని. ఇంతవరకు ఎవరు దాన్ని డిస్ప్యూట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ది సైన్స్ ఈజ్ సపోర్టింగ్ ఇట్. ఇంకొక ఇన్సిడెంట్ నాకు ఇట్ రియల్లీ ఎస్టానిషింగ్ అనమాట. యాక్చువల్లీ ఎందుకు చెబుతున్నానంటే ఇటువంటిది ఏ రిలీజన్లో లేదు, ఎవరు కూడా చెప్పలేరు ఇటువంటి. ఈవెన్ టుడే నోబడీ కెన్ టెల్. ఆ మహర్షులు ఆ రోజుల్లో చెప్పింది. ఎవరో ఒక ఆయన అడవిలో కూర్చుని హ్యాఫ్ నేకెడ్ కళ్ళు మూసుకుంటాడు. హీ వాంటెడ్ టు సీ సంథింగ్. దెన్ వన్ డే హీ వాంటెడ్ టు సీ ది వూంబ్ ఆఫ్ ఎ మదర్. ఫస్ట్ డే ఆఫ్ కన్సెప్షన్ ఏమవుతుంది 10th డే, 1 month, 2 months, 9 months, 9.5 months వరకు ఆయన డిస్క్రైబ్ చేశాడు. బేబీ ఎలా గ్రో అవుతుంది లోపల, కడుపు లోపల.
కళ్ళు మూసుకొని. ఇంతవరకు నోబడి డిస్ప్యూటెడ్ ఈవెన్ వన్ సెంటెన్స్ అవుట్ ఆఫ్ దట్ అండి. ఎవ్రీబడి కెన్ సీ ఇట్. ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళేసి గర్భశాస్త్రం అని ఉంటే ఎనీబడి కెన్ గో అండ్ సీ ఇట్. మనం చెప్పేదే కాదు, ఇది ఉంది. ఇటువంటి స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఉన్న మహర్షులు మనకు ఉన్నారు. వాళ్ళు నాట్ ఇది ప్రమోషన్ ఆఫ్ రిలీజన్ అని కాదు, ఇది అంతా హౌ డు వీ కనెక్ట్ టు ది డివినిటీ. వాళ్ళంతా ఎలా చేయగలిగారు? బికాస్ దే కనెక్టెడ్ టు ది డివినిటీ. అంటే ఆ డివినిటీ అంటే ఎవరు మనకు తెలియదు. గాడ్ అంటాం మనం, మనకి గాడ్ లేదు. అది అందరూ గాడ్ అనేవాళ్ళు ఎలా ఉంటారు మనకు తెలియదు. ది ఓన్లీ థింగ్ ఏమిటంటే శక్తి, ఏదన్నా పవర్, ఏదో ఎనర్జీ ఏదో ఉంది అక్కడ. దాన్ని ఏది మనం డిస్క్రైబ్ ఏమి చేయలేము కాబట్టి గాడ్ అనేసాం. ఓకే, అంటే ఏదో ఒక వర్డ్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్ కాబట్టి దాన్ని మనం అంటాం. సో అంటే మన వాళ్ళు రియలైజ్డ్ మెడిటేషన్ వల్ల దే కెన్ కనెక్ట్ టు దట్ ఎనర్జీ. అంటే ఆ సోర్స్ ఆఫ్ పవరు ఎనర్జీ అక్కడి నుంచి వీళ్ళకి వచ్చేస్తుందండి. అంటే వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ సమ్ మెడిటేషన్, ఇక ఆల్మోస్ట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ యూ కెన్ కాంప్రహెండ్, యూ కెన్ డిసైడ్, యూ కెన్ సీ ఎవ్రీథింగ్, ఎనీథింగ్ అండి. Science can take you only so much. You need science, but it can do only few things. నేను ఇలాగే మాట్లాడుతూ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఏమిటి, ఇప్పుడు మన మంగళగిరిలో పానకాల స్వామి ఉంది ఏమండి, అక్కడ పానకాలు రోజు పోస్తాం, గ్యాలన్స్ అండ్ గ్యాలన్స్ అండ్ గ్యాలన్స్ పానకాలు పోస్తాం. ఎన్ని సెంచరీస్ నుంచే పోస్తాం. అది ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు ఏమండి. సో ఆ బెల్లంతో నీళ్ళలో మనం పానకం చేస్తాం. ఆ పైన చేస్తాం కదా, ఒక చీమ రాదు, ఒక ఫ్లై ఉండదు. అంటే ఏమిటి, అంటే హౌ డిడ్ దిస్ హ్యాపెన్? ఏ సైన్స్, ఏదన్నా సైన్స్ కెన్ ప్రూవ్ ఎందుకు ఫ్లైస్ రావట్లేదు, బెల్లం ఉండగానే అక్కడ ఫ్లైస్ రావట్లేదు, బెల్లం ఉండదు, ఎవరు నోబడి కెన్ డూ ఇట్. సో మొన్న పూరి జగన్నాథ్కి వెళ్ళాను. అది చూసారంటే పైన అక్కడ ఫ్లాగ్ ఉంటుంది కదా, అది విండ్ ఇటు బ్లో చేస్తుంటే ఆపోజిట్ సైడ్లో అదేమో అలా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు హైదరాబాద్లోనే ఛాయ సోమేశ్వర టెంపుల్ అని ఐ థింక్ అరౌండ్ 40-50 మైల్స్లో ఉంది ఛాయ సోమేశ్వర్. సో ఒక షాడో, ఒక కాలం షాడో లాగా శివుడి లింగం మీద పడుతుంది. దెర్ ఈజ్ నో కాలం ఇన్సైడ్ ది టెంపుల్. బట్ ఎక్కడి నుంచి వస్తుంది ఇది? మార్నింగ్ చూసినా అక్కడ అట్లాగే ఉంటుంది, ఈవినింగ్ చూసినా అక్కడ. ఎందుకంటే సూర్యుడు పోయినప్పుడు తిరగాలి, మారాలి కదా, లేదు కదా. మరి ఏమిటి మిస్టరీస్? ఎవరు చేశారు ఇదంతా? అంటే ఒక స్పిరిచువల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఒకసారి వాళ్ళు చేశారంటే అది పర్మనెంట్గా ఉండిపోతుంది. నోబడి కెన్ ఈవెన్ నో ఇట్ అండి. ఢిల్లీలో ఆ పెద్ద పిల్లర్ ఉంది కదా, ఐరన్ పిల్లరు, 17 సెంచరీస్ నుంచి అక్కడ ఉంది. అది రస్ట్ కాదు, ఏమి కాదు, ఏమి లేదు. ఇప్పుడు కూడా నో సైంటిస్ట్ ఈజ్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ ఎట్లా చేశారు, ఏం మెటీరియల్ ఏమిటి. అంత బయట ఉండి ఏమి రస్ట్ కూడా కాలేదంటే ఎలా చేసుకుంటారు? అంటే మన వాళ్ళకి ఆ స్పిరిచువల్ థింగ్, ఆ కన్స్ట్రక్షన్ కంబైన్ చేసేసి దే ఆర్ ఏబుల్ టు ప్రూవ్ అనమాట. ఆ డివినిటీ కాన్సెప్ట్ అండి ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ యూ విల్ బీ ఏబుల్ టు గెట్ ఇట్ వన్స్ యూ గో ఇన్ టు మెడిటేషన్. ఆ మెడిటేషన్లోనే యూ విల్ బీ ఏబుల్ టు ఫోర్స్ ఎవ్రీథింగ్. ఇవన్నీ చెప్పారంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది మెడిటేషన్. ఇప్పుడు సన్ రొటేట్స్ 2022 మైల్స్ అనుకుంటా, 2022 మైల్స్ పర్ నిమిషం, ఒక నిమిషంలో. అంటే అంత దాంట్లో ఇలా రొటేట్ అవుతుందని చెప్పారంటే చూడండి, వాళ్ళకి ఇప్పుడు కూడా నోబడి కెన్ డిస్ప్యూట్ దట్ వన్. అంటే అటువంటి సైన్స్ దట్ వీ హ్యావ్, అన్ఫార్చునేట్లీ మన పేరెంట్స్ కానీ ఏమండి, మన రిలీజియస్ లీడర్స్ కానీ, ఆ పొలిటీషియన్స్ కానీ ఎవ్వరు కూడా ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టి మన పిల్లలకు మనం నేర్పాలి. మన సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి, మనం ప్రొటెక్ట్ చేయాలి, ఇది మనం ట్రాన్స్మిట్ చేయాలి. ఎందుకంటే నాట్ జస్ట్ ఫర్ ఓన్లీ ఇండియా, ఇది అప్లికబుల్ టు మొత్తం ది హోల్ వరల్డ్. ఎందుకంటే
ఇప్పుడు ఎవ్రీబడి వాంట్స్ టు లివ్ ఇన్ పీస్. నిజం. ఏమండి, అంటే దట్ ఈస్ ద ఓన్లీ వే అండి వేర్ యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్, నాట్ ఇన్ కాన్స్టెంట్ ఫియర్, నాట్ ఇన్ టెర్రరిజం, నాట్ ఇన్ రేప్స్, నాట్ ఇన్ లవ్ జిహాద్, నాట్ ఇన్ కన్వర్షన్. దీస్ ఆర్ ఆల్ జస్ట్ ఏ మెటీరియల్ థింగ్స్. ఇట్ ఈస్ ఎ సెల్ఫిష్నెస్. ఏమండి, ఏదో గాడ్, ఐ డోంట్ నో విచ్ అవర్ గాడ్ ఈస్ దేర్, ఇట్ సేస్ యూ విల్ గో టు హెల్ ఓన్లీ ఇఫ్ యూ డూ ఆల్ దీస్ అంటే, I don't know what that name of the God is. So we have to really think through, compare our Sanatana Dharma with other religions and see the reality. Yes, sir. And all these secularists who talk about all these things, they are the worst enemies of Sanatana Dharma. We can't convince them because, you see, they will also say, if you ask definition, they will give definition. Sanatana, secularism. అన్ని రిలీజియన్స్ సమానంగా చూడాలని అంత మటుకే, అంతే చెప్పడం మటుకే. మరి ఎందుకు, వై డూ యూ హ్యావ్ ది మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫేర్స్, వై యూ హ్యావ్ ఆల్ దీస్ అలొకేషన్ ఆఫ్ మనీ టు ది మదర్సాస్? ఆర్టికల్ 20-35 వరకు ఎందుకు, ఆర్టికల్ 49 ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఎవరు ఒక్కడు మాట్లాడు.